వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. కంది మండలం చిమ్నాపూర్ గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఘనంగా ప్రారంభించారు. స్థానిక గ్రామ సర్పంచ్ కృష్ణగౌడ్ అధ్యక్షతనే కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి పంచాయతీ వ్యవస్థ ఎంతో కీలకమని అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయ విభేదాలను పక్కన పెట్టి గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు మనపై నమ్మకం ఉంచి ఆశీర్వదించి గెలిపించారని, వారి ఆశలు నెరవేర్చడం మన బాధ్యత అని పేర్కొన్నారు. నూతన పంచాయతీ భవనం ద్వారా గ్రామ ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని తెలిపారు. గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారిని సాల్వతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ కాసల బుచ్చిరెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండలరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచందర్ నాయక్, ఆంజనేయులు, ఉప సర్పంచ్ మోతీలాల్, మాజీ జడ్పీటీసీ మనోహర్ గౌడ్, సుధీర్ రెడ్డి, సాయి గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైట్ ఇట్ సైడ్ జాన్ రైట్ ఇట్ సైడ్ జాన్ తీసుకోవాలి డన్ డన్ కృష్ణ ప్రకాశనా డన్ అంకుల్ ఇట్ సైడ్ చల చల जा रहे हैं अच्छा ఇంకా ఈ నేడి బాట కొడలే నందు చల చిమ్నాపూర్ గ్రామంలో ఈరోజు గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. గ్రామ సర్పంచ్ కృష్ణగౌడ్ గారికి, ఉప సర్పంచ్ మోతి గారికి, వార్డు మెంబర్లందరికీ, ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి ధ్యేయంగా ఇప్పుడున్న పాలకవర్గం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. రాజకీయాలతో నేను నువ్వు అనే విభేదాలు రాకుండా చూసుకోవాలి. ప్రజలు మనకు ఆశీర్వదించి గెలిపించింది ఓన్లీ అభివృద్ధి వాళ్ళు కోరుకునేది కాబట్టి ఆ దిశగా పనిచేయాలని కోరుకుంటా ఉన్నా. నా పూర్తి సహకారం మరి చిమ్నాపూర్ మీద ఉంటుందని, మరి అలాగే నిధుల విషయంలో మీకు డైరెక్ట్గా రావాల్సిన వస్తే సిఎస్ఆర్ ద్వారా, అలాగే ఏసీడీపీ ద్వారా ఏదైనా సరే మనం చేసుకోవచ్చును. ఇప్పుడు ప్రస్తుతం మనకున్న ఇబ్బంది స్కూల్ భవనం మీరు అడిగున్నారు. ఆ విషయం కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. సత్వరంగా ఆ స్థలం చూపించడం జరుగుతుంది. మరి 78 లక్షలు పెట్టి స్కూల్ భవనం కూడా పూర్తి చేయడానికి ఆ దాతలు సంసిద్ధంగా ఉన్నారు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ రకంగానే కలిసికట్టుగా అందరు పనిచేసుకుంటే మరి గ్రామం కూడా మరి సుభిక్షంగా ఉంటుంది. వాళ్ళు కోరుకునే అభివృద్ధి జరుగుతుందని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ గ్రామానికి సంబంధించిన వార్డు మెంబర్లకి, ఉప సర్పంచ్కి, సర్పంచ్కి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.